మేము క్వార్టర్స్ నుండి ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఎందుకు ఇక్కడ ఉండకపోవడానికి కారణాలైతే చెప్తాను. ఈరోజైతే ఎగ్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను విలేజ్ స్టైల్‌లో. ఎలా చేసుకోవాలో ఈరోజైతే చూపిస్తాను. ఇక్కడైతే టమాటాలు, ఉల్లిపాయలు కట్ చేసి ఆయిల్‌లో వేసి వేయించుకోవాలి. ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేసి ఇలా పొట్టు తీసుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ పై అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొంచెం పసుపు, మన ఉడికించుకున్న కోడిగుడ్లను వేసుకొని ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అది వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకైతే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, అందులోకి కొంచెం మసాలా దినుసులు, కొంచెం పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా పుదీనా, కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అందులోకి కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకున్న ఉల్లిపాయలను పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడైతే క్లిప్ మిస్ అయింది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత ముందుగా మనం వేయించుకున్న టమాటాలను కూడా మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తగినంత కారం, తగినంత సాల్టు, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇదే కాకుండా జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేయించుకొని జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే లేదు కాబట్టి నేనైతే వేయటం లేదు. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి కొద్దిగా సేపు మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత అందులోకి మనం ముందుగా వేయించుకున్న ఎగ్స్ వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఇలాగే మగ్గించుకోవాలి. ఇది మగ్గిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయింది. రోటీకి, చపాతీకి, పూరికి దేనికైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడైతే నేను బట్టలైతే మడతేస్తున్నాను ఈరోజు. మేము క్వార్టర్స్‌లో ఉండకపోవడానికి కారణాలైతే చెప్తానండి. ఎందుకంటే ఈ క్వార్టర్స్ అయితే కొంచెం ఫారెస్ట్ లాగా ఉంటాయండి. ఇందులోనైతే ఇప్పుడు వర్షాకాలం అయితే పాములైతే ఎక్కువ వస్తాయండి. సమ్మర్‌లోనే 1, 2 పాములైతే కనిపించాయి. అందులో మళ్ళా ఫారెస్ట్ లాగా ఉంటది కాబట్టి కొన్ని అడవి పందులు గూడా వచ్చాయండి. రాత్రి వేళల్లో అయితే ఎలుగుబంట్లు గూడా వస్తాయట. అందుకోసము చిన్న పిల్లలతోని ఉండడం అయితే కష్టంగా ఉంటుందంట. ఎందుకంటే నైట్‌లోకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా గాని హాస్పిటల్ దగ్గర లేవండి. అందుకోసం అయితే మేమైతే ఇక్కడ ఉండడానికి ఒప్పుకోలేదు. మా హస్బెండ్ అయితే ఒక్కడే ఉంటాడండి. ఉండి అతనైతే డ్యూటీ చేసుకుంటాడు. ఎందుకంటే చిన్న పిల్లలతోని ఉండడం అయితే చాలా కష్టమండి. స్కూల్స్ కూడా దగ్గరలో లేవండి. అందుకోసమని మేము ఇక్కడ క్వార్టర్స్‌లో ఉండటం లేదు. ఎందుకంటే 10 కిలోమీటర్స్ ఎళ్ళాలండి స్కూల్స్‌కెళ్ళాలన్నా గాని. వెజిటబుల్స్ అయినా గాని 10 కిలోమీటర్స్ ఎళ్ళాలి. మనం ఏదన్నా ఊరికి ప్రయాణం పెట్టుకున్నామనుకోండి, బస్‌కి ఎక్కడానికి కూడా ఒక 10 కిలోమీటర్స్‌లో అయితే బస్ స్టాప్ ఉంటుంది. అందుకోసమనే కొంచెం కష్టంగా ఉంటుంది గాబట్టి, ఇక్కడైతే మేము ఉండటం లేదు. మేమైతే కరీంనగర్ అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఒక 2, 3 డేస్‌లో అయితే వెళ్ళిపోతామండి. ఈరోజైతే ఇక్కడ వర్షం పడుతుంది. ఇది మేమైతే మరుసటి రోజైతే టెంపుల్‌కైతే వెళ్ళామండి. ఇక్కడైతే 2 కిలోమీటర్స్‌లో అయితే ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్‌కైతే వచ్చామండి. ఇదైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కైతే మేము వచ్చాము. ఈ వీడియో అయితే మా పెద్దోడు తీశాడు గానీ కొంచెం క్లారిటీగా లేదండి. అడ్జస్ట్ చేసుకోండి. ఇదైతే ఆహ్, క్వార్టర్స్‌కైతే ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది టెంపుల్. చాలా పెద్దగా ఉందండి. చాలా బావుంది టెంపుల్ గూడా. జనాలైతే తక్కువగానే ఉన్నారండి. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడైతే లోపలైతే అన్నీ చాలా వరకైతే విగ్రహాలైతే ఉన్నాయి. చాలా నీట్‌గా ఉందండి టెంపుల్ అయితే. పెద్దగా ఉంది. చాలా పురాతన కాలం నాటి టెంపుల్ అనుకుంటా ఇదైతే. ఇదైతే ధ్వజస్తంభము. మేమైతే లోపలికి వెళ్ళామండి. ఆ రోజైతే మా చిన్నోడి బర్త్‌డే ఉండే అందుకోసమైతే మేము టెంపుల్‌కెళ్ళాము. టెంపుల్‌కెళ్ళిన తర్వాత ఆహ్, దేవునికి దండం పెట్టుకొని అర్చన చేపించుకొని మేమైతే బయటకైతే వచ్చేసామండి. ఇక బయటకొచ్చిన తర్వాత ఇక్కడైతే కొంచెం చిన్న చిన్న ఫోటోలైతే దిగామండి. దిగిన తర్వాత మేమైతే తిరుగు ప్రయాణం అయ్యామండి. అయితే మేము క్వార్టర్స్‌లో ఉండొచ్చు. కానీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడైతే ఉండొచ్చండి. మా పిల్లలైతే ఒకళ్ళు ఎయిత్ క్లాసు, ఫిఫ్త్ క్లాసు. ఇప్పుడైతే ఆహ్, కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి మంచి స్కూల్ ఎంచుకోవాలనుకున్నాం. 5 ఇయర్స్ నుండి మేము కరీంనగర్‌లోనే ఉంటున్నాం గాబట్టి, అక్కడ స్కూల్‌లోనే అడ్మిషన్ తీసుకున్నాం గాబట్టి, అక్కడే కంటిన్యూ అవుతా అంటారు. పిల్లలైతే వేరే స్కూల్‌కి వెళ్ళడానికైతే ఒప్పుకోవడం లేదండి. అందుకోసమనే మేము క్వార్టర్స్‌లో ఉండదలుచుకోలేదు. మా హస్బెండ్ గూడా డ్యూటీ చేసి 1 వీక్‌కొకసారి అయితే వస్తారు. అందుకోసమయితే మేము
కరీంనగర్ వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే టెంపుల్ దర్శనం అయిన తర్వాత క్వార్టర్స్‌కి అయితే తిరిగి వస్తున్నామండి. చూడండి, ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.